ఓం శాంతి. బాబా చెప్తున్నారు 3/6/24 బాబా యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు బాబా అంటున్నారు, పిల్లలు, మధురమైన పిల్లలు, విశ్వాధిపతులుగా తయారు చేసే బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానంగా అవుతారు. ప్రశ్న: ఏ ఒక్క విషయంపై పూర్తి జ్ఞానం ఉంచినట్లయితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి? ఏ ఒక్క విషయంపై పూర్తి ధ్యాస పెట్టినట్లయితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి? చెప్పండి. జవాబు: బాబా అంటారు, చదువుపై. దేనిపైన? చదువుపైన. స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. కావున ఎప్పుడు చదువును మిస్ చేయకూడదు. మనల్ని ఎవరు చదివిస్తున్నారు? స్వయం భగవంతుడు. కాబట్టి చదువును ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి. ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు అమృతాన్ని తాగాలి. చదువుపై జ్ఞానం ఉంచాలి. ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. అక్కడ ఇక్కడ వెతుక్కుని కూడా మురళీని తప్పకుండా చదవాలి. మురళీలో రోజు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. వాటి ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి. ఏం చెప్తున్నారు బాబా? స్వయంగా తండ్రి చదివిస్తున్నారు. ఇదేంటి? అమృతం కదా. మురళి ఏంటి? జీవితానికి అమృతం. కాబట్టి రోజు చదువుకోవాలి. అప్సెట్ అంటే ఎప్పుడు కూడా మురళి మిస్ అవ్వకూడదు. అక్కడ ఇక్కడ ఎక్కడో అక్కడ ఏదో రకంగా మురళీనైతే తప్పకుండా చదువుకోవాలి అంటున్నారు బాబా కదా. ఎందుకంటే పూర్వం, ఇప్పుడైతే మనకి బాబా బోల్డ్ రకాలుగా మురళి వినడానికి అవకాశాలు ఇచ్చారు. మాకు చదువు లేదు, మేము చదువుకోలేమని కూడా మనం అనుకోకర్లేదు. చదువుకోవడం రాకపోతే వినడానికి బాబా బోల్డ్ రకాల ఛాన్సులు ఇచ్చారు. అందుకని భోజనం శరీరానికి ఎంత అవసరమో మురళి బుద్ధికి కూడా అంతే అవసరం. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఏం చేయాలి? రోజు మురళి తప్పకుండా వినాలి. వినేసి అమ్మయ్య నియమం అయిపోయిందని కాదు, మురళిని విని ధారణ చేయాలి అంటున్నారు బాబా. ఏదో ఒక పాయింట్ పెట్టుకుని ఏం చేయాలి? రోజంతా కూడా మనం మనన చింతన చెయ్యాలి. బాబా అంటారు, ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ శాలిగ్రామాలతో. బాబా ఏం చెప్తున్నారు? శివ్ భగవాన్ వాచ శాలిగ్రామాలతో. అంటే శివుడు ఎవరితో మాట్లాడుతున్నారు? శాలిగ్రామాలతో. ఇది మొత్తం కల్పంలో ఒకేసారి జరుగుతుంది. ఇది కూడా మీకే తెలుసు, ఇంకెవరూ తెలుసుకోలేరు. మనుషులకు ఈ రచయిత మరియు రచన ఆది మధ్యాంతరాల గురించి ఏమాత్రమో తెలియదు. స్థాపనలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయని మీకు తెలుసు. దీనిని జ్ఞానయజ్ఞము అని అంటారు. ఈ పాత ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తారో అదంతా స్వాహా అయిపోనున్నదని మీకు తెలుసు. కావున దానిపై మమకారాన్ని ఉంచుకోకూడదు. తండ్రి వచ్చి కొత్త ప్రపంచం కొరకు చదివిస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. ఇది వికారి మరియు నిర్వికారి ప్రపంచపు సంగమం. అది ఇప్పుడు మారనున్నది కదా. ఇటు కలియుగం పూర్తి, సత్యయుగం యొక్క ఆది మధ్య వచ్చే సమయమే కదా సంగమయుగం. బాబా అంటారు, కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచము అని అంటారు. అందులో ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. ఇది పిల్లలకు తెలుసు. ఈ పాయింట్లు అర్థం చేసుకోవాల్సినవి. పిల్లలు, మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తానని బాబా రాత్రింబవళ్ళు అంటారు. ఎప్పటి వరకైతే తండ్రి ఉంటారో అప్పటి వరకు చదువు కొనసాగవలసిందే. ఆ తర్వాత చదువు కూడా ఆగిపోతుంది. ఎప్పటి వరకైతే బాబా ఉంటారో అప్పటి వరకు చదువు కొనసాగుతుంది. ఆ తర్వాత చదువు కూడా ఏమవుతుంది? ఆగిపోతుంది. ఈ విషయాల్లో మీరు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు.
ఈ విషయాల్ని మనం తప్పించి ఇంకెవరు తెలుసుకోలేరు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు అని బాబా చెప్తున్నారు. మీలో కూడా ఎలా ఉన్నారు? నెంబర్ వారీగా. అది బాప్దాదాకే తెలుసు. ఎంతమంది పడిపోతూ ఉంటారు, దానివల్ల ఎంత కష్టం కలుగుతుంది. ఎల్లప్పుడూ అందరూ పవిత్రంగా ఉండగలరని కాదు, పవిత్రంగా ఉండకపోతే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మాలలోని మణిలే పాస్వితానర్లుగా అవుతారు, మళ్ళీ ప్రజలు కూడా తయారవుతారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు, సమయం పడుతుంది. ఎంతగా బాబా అర్థం చేయించగలరో అంతగా మీరు అర్థం చేయించలేరు కదా. బాబా అర్థం చేయించినంతగా మనం అర్థం చేయించగలమా? లేదు కదా. బాబా అంటారు, రిపోర్ట్లు మొదలైనవి ఏవైతే వస్తాయో వాటిని బాబాయే తెలుసుకుంటారు. ఫలానా వికారాల్లో పడిపోయారు, ఇది జరిగింది అని తెలుసుకుంటారు. వారి పేరైతే చెప్పలేరు. పేరు చెప్పినట్లయితే మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అందరూ ద్వేష దృష్టితో చూస్తారు, హృదయం నుండి దిగిపోతారు. చేసిన సంపాదన అంతా పోతుంది. అదైతే ఎవరైతే దెబ్బతిన్నారో వారికి మరియు బాబాకే తెలుసు. ఇవి చాలా గుప్తమైన విషయాలు కదా. తండ్రి చూడండి, ఏదైనా నాకు తెలుసు కానీ నేను అన్నీ చెప్పను. చెప్తే ఆ పిల్లలు ఇలా ఉన్నారని చెప్తే అందరూ వాళ్ళు ఎలా చూస్తారు? వేరే భావంతో చూస్తారు. అందుకని బాబాకి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఇంకొకరికి తెలీదు. బాబా అంటారు, ఫలానా వారు కలిశారు, వారికి బాగా అర్థం చేయించాము, వారు సేవలో సహాయం చేయగలరని మీరు అంటారు. కానీ అది కూడా ఎప్పుడైతే సన్ముఖంగా వస్తారో అప్పుడే చేస్తారు కదా. బాబా అంటారు, గవర్నర్కు మీరు బాగా అర్థం చేయించినా అతడు ఇతరులకు అర్థం చేయించలేడు కదా. కొందరికి అర్థం చేయిస్తే వారు అంగీకరించరు. ఎవరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు. ఇతరులకు అర్థం చేయించలేరు. ఇది ముళ్ళ అడవి అని, దీనిని మనం మంగళంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు కదా. అంటే ముళ్ళ అడవిని ఏం చేస్తున్నాం మనం? పుష్పాల తోటలాగా తయారు చేస్తున్నాం. మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా. ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఎప్పుడైతే విష్ణు రాజ్యం ఉంటుందో అప్పుడే మంగళం ఉంటుంది. విష్ణు అవతరణను కూడా చూపిస్తారు. బాబా అన్నీ చూశారు, వీరు అనుభవజ్ఞులు కదా. ఎవరు? బ్రహ్మ బాబా. బాబా చెప్తారు, అన్ని ధర్మాల వారిని గురించి బాబా బాగా తెలుసు. బాబా ఎవరి తనువులోకైతే వస్తారో వారి వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా. కావుననే అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే ఇక్కడ గొప్ప అనుభవజ్ఞుడిగా అవుతాడో అప్పుడు నేను ఇతరులోకి ప్రవేశిస్తాను అని బాబా అంటారు. బాబా చెప్తారు, అందులోనూ సాధారణ తనువు. పర్సనాలిటీ అర్థం రాజ్యవంశానికి చెందినవాడని కాదు. పర్సనాలిటీ అర్థం రాజ్యవంశానికి చెందినవాడని కాదు. ఇతడికైతే ఎంతో అనుభవం ఉంది. ఇతడి రథంలోకి అనేక జన్మల అంతిమంలో వస్తాను. ఎవరి రథంలోకి? బ్రహ్మబాబా రథంలోకి. అర్థమవుతుందా పిల్లలు? ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుందని మీరు అర్థం చేయించవలసి ఉంటుంది. మాల తయారవుతుంది. ఈ రాజధాని ఎలా స్థాపన అవుతుంది? కొందరు రాజులుగా, రాణులుగా, కొందరు ఇంకొకలా అవుతారు. ఈ విషయాలన్నిటినీ ఒకే రోజులో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రియే బాబా చెప్తున్నారు, అనంతమైన తండ్రియే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. భగవంతుడు వచ్చి అర్థం చేయిస్తారు. అయినా కానీ కష్టంగా కొద్దిమందే పవిత్రంగా అవుతారు. ఇది అర్థం చేసుకోవడానికి కూడా సమయం కావాలి. ఎన్ని శిక్షలు పొందుతారు? శిక్షలు అనుభవించి కూడా ప్రజలుగా అవుతారు. పిల్లలు
మీరు చాలా చాలా మధురంగా కూడా అవ్వాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఎలా అవ్వాలి? చాలా చాలా మధురంగా అవ్వాలి. మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. మన వల్ల ఎవ్వరికీ దుఃఖం అనుభవం కాకూడదు. అందరికీ సుఖం దారిని చూపించేందుకు, దుఃఖము నుండి విడిపించేందుకు తండ్రి వస్తారు. మరి వారి స్వయం ఇతరులకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలరు? ఈ విషయాలన్నిటిని గురించి పిల్లలైన మీకే తెలుసు. బయట వారు అంత సహజంగా అర్థం చేసుకోగలరా? బయట ప్రపంచం వాళ్ళకైతే అంత తొందరగా ఈ విషయాలేమీ కూడా తెలియవని చెప్తున్నారు బాబా. పిల్లలు అర్థం చేసుకున్నట్లుగా వాళ్ళకైతే అర్థం కాదు. బాబా అంటారు, సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి మమకారాన్ని తెంచివేయాలి. ఇంట్లో ఉండాలి, కానీ నిమిత్త మాత్రంగా ఉండాలి. ఇంట్లో ఉండాలి, ఎలా ఉండాలి? నిమిత్త మాత్రంగా ఉండాలి. ఈ ప్రపంచమంతా అంతమవ్వనున్నది అన్నది బుద్ధిలో ఉంది, కానీ ఈ ఆలోచన కూడా కొందరికి ఉండదు. అనూన్యులైన పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు కూడా ఇప్పుడు నేర్చుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు. చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మాయ చక్రం ఎంతో తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఎంతో శక్తివంతమైంది. మాయ కూడా చాలా శక్తివంతమైంది. కానీ ఈ విషయాలు ఇతరులెవరికి అర్థం చేయించలేరు. మీ వద్దకు వస్తారు. బాబా అంటారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ని రిపోర్ట్లు మొదలైనవి ఎందుకు వస్తాయి అన్నది తెలుసుకోవాలనుకుంటారు. వారు బదిలీ అవుతూ ఉంటారు. కావున మళ్ళీ వారికి ఒక్కొక్కసారి కూర్చుని అర్థం చేయించవలసి ఉంటుంది. అర్థం చేసుకున్నాక ఇది చాలా మంచి సంస్థ అని అంటారు కదా. వస్తారు కొంచెం మంది ఏదో రకంగా ఇరికిద్దామని. ఎప్పుడైతే వింటారో అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా ఇది చాలా మంచి సంస్థ అని చెప్పి. రాజధాని స్థాపన విషయాలు చాలా గుహ్యమైనవి, గోప్యనీయమైనవి. పిల్లలకు అనంతమైన తండ్రి లభించారు. పిల్లలకి ఎవరు లభించారు? అనంతమైన తండ్రి. కావున వారు ఎంత హర్షితంగా ఉండాలి. మనం విశ్వాధిపతులుగా దేవతలుగా అవుతాము. కావున మనలో దైవీ గుణాలు కూడా తప్పకుండా ఉండాలి. లక్ష్యము మరియు ఉద్దేశమైతే మీ ముందు ఉంది కదా. మీరు కొత్త ప్రపంచ అధిపతులు. ఈ విషయాలు మీరే అర్థం చేసుకుంటారు. మనం చదువుతాము. అనంతమైన తండ్రి ఎవరైతే జ్ఞానసాగర్నిగా ఉన్నారో వారు మనల్ని అమరపురి లేక స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు చదివిస్తారు. మనకి జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే కల్పకల్పం రాజ్యాన్ని తీసుకున్నారో వారే వస్తారు. కల్పపూర్వం వలె మనం మన రాజధానిని స్థాపించుకుంటున్నాము. ఈ మాల నెంబర్ వారీగా తయారవుతుంది. ఏ విధంగా ఆ స్కూల్లో కూడా ఎవరైతే బాగా చదువుతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుందో అలా అవి హద్దులోని విషయాలైతే ఇక్కడ మీకు అనంతమైనవి లభిస్తాయి. మీరు ఎవరైతే తండ్రికి సహాయకులుగా అవుతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. బాబా అంటారు, నిజానికి మీకు మీరే సహాయం చేసుకోవాలి. ఏం చేయాలి? మీకు మీరే సహాయం చేసుకోవాలి. పవిత్రంగా అవ్వాలి. సత్వప్రధానంగా ఉండేవారు మళ్ళీ అలా తప్పకుండా అవ్వాలి. బాబాను స్మృతి చేస్తూ, లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ బాబాను స్మృతి చేయవచ్చు. ఏ తండ్రి అయితే మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారిని ఎంతో ఆసక్తితో ప్రేమగా స్మృతి చేయాలి. కానీ మాయ వదలదు. అనేక రకాలైన రిపోర్ట్లను వ్రాస్తారు. బాబా, మాకు మాయ వికల్పాలు ఎంతగానో వస్తున్నాయి అని వ్రాస్తారు. ఇది యుద్ధ మైదానం కదా. బాబా ఏమంటున్నారు? ఇదేంటి యుద్ధ మైదానం. మరి యుద్ధ మైదానంలో యుద్ధం రాకూడదంటే ఎలా కుదురుతుంది? యుద్ధం పైన ఉంటారు కదా యుద్ధం చేసేవాళ్ళు. వాళ్ళపైన మనం ఏం పొందాలి? విజయాన్ని పొందాలి. పంచవికారాలపై విజయాన్ని పొందాలి అని బాబా అంటారు. బాబాను స్మృతి చేయడం ద్వారా
మేము సతో ప్రధానంగా అవుతామని మీరు కూడా భావిస్తారు. బాబా వచ్చి అర్థం చేయిస్తారు కదా. ఈ విషయాలన్నీ బాబా వచ్చి ఏం చేస్తున్నారు, మనకి అర్థం చేయిస్తున్నారు. అవునా కదా, అర్థం చేయిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, అర్థం చేసుకుంటున్నాం. అర్థం చేసుకోవాలి, ధారణ చేయాలి. అప్పుడే ఎవరికైనా సరే మనం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి అర్థం చేయించాలి అంటున్నారు బాబా. బాబా అంటారు, భక్తి మార్గం వారు ఎవరు తెలుసుకోరు. ఇది చదువు. ఇదేంటి, చదువు. మీరు పావనంగా ఎలా అవుతారు? మీరే పావనంగా ఉండేవారు, మళ్ళీ మీరే అలా అవ్వాలి అని బాబా అంటారు. దేవతలు పావనంగా సూర్యవంశ రాజ్యంలోకి వస్తారు. చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు, భవిష్యత్తులో మళ్ళీ సూర్యవంశ రాజ్యంలోకి వస్తాం. అందుకోసం పురుషార్థం కూడా బాగా చేయాలి. అంత మార్కులపైనే ఆధారపడి ఉంది. అంతా మార్కులపైన ఆధారపడి ఉంటుంది కదా. ఎక్కువ మార్కులు, తక్కువ మార్కులు. యుద్ధ మైదానంలో ఫెయిల్ అయిపోతే చంద్రవంశంలోకి వెళ్ళిపోతారు. యుద్ధ మైదానంలో ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తారు, చంద్రవంశంలోకి. మళ్ళీ వారు యుద్ధం అన్న మాటను విని బాణాలు మొదలైన వాటిని చూపించారు. విల్లు, బాణాలు మొదలైనవి ఉపయోగించేందుకు అక్కడ బాహుబలపు యుద్ధం ఏమైనా ఉందా? లేదు కదా. అటువంటి విషయం ఏదీ లేదు. ఇంతకు ముందు బాణాలతో యుద్ధం జరిగేది. ఈ సమయం వరకు వాటి గుర్తులున్నాయి. కొందరు వాటిని సంధించడంలో చాలా చురుకుగా ఉంటారు. ఇప్పుడు ఈ జ్ఞానంలో యుద్ధాలు మొదలైన వాటి విషయాలైతే లేవంటున్నారు బాబా. శివ్ బాబాయే జ్ఞానసాగరుడని, వారి ద్వారా మనం ఈ పదవిని పొందుతున్నామని మీకు తెలుసు. శివ్ బాబా ఎవరు? జ్ఞానసాగరుడు కదా. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి మమకారాన్ని తొలగించి వేయాలి అని ఇప్పుడు బాబా అంటారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలు వదిలిపెట్టండి, బుద్ధి యోగాన్ని ఎవరితో జోడించండి, బాబాతో జోడించండి అని చెప్తున్నారు. ఇవన్నీ పురాతనమైనవి. ఇవన్నీ ఏంటి, పూర్తిగా పురాతనమైనవి. కొత్త ప్రపంచమే స్వర్ణయుగి భారతం కదా. స్వర్ణ భారతదేశం ఎవరు ఎలా ఉంది అని బాబా అంటారు. స్వర్ణయుగి భారతదేశం పేరు ఎంత ప్రఖ్యాతిగాంచింది. ప్రాచీన యోగాన్ని ఎప్పుడూ మరియు ఎవరు నేర్పించారు? బాబా తప్పించి ఇంకెవరూ లేరు అన్నది ఎప్పటి వరకైతే వారు స్వయం వచ్చి అర్థం చేసుకుంటారో అప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. బాబా అంటారు, ఇది కొత్త విషయం. కల్పకల్పం ఏదైతే జరుగుతూ వచ్చిందో అదే మళ్ళీ పునరావృతం అవుతుంది కదా. కల్పకల్పం ఏదైతే జరుగుతూ వచ్చిందో అదే ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, తిరిగి పునరావృతం అవుతుంది అని చెప్తున్నారు బాబా. అందులో తేడా ఏమీ ఏర్పడజాలదు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం ద్వారా మళ్ళీ 21 జన్మలో మీరు ఎప్పుడూ అపవిత్రులుగా అవ్వరు అని బాబా అంటారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు కదా. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు చెప్పండి. అయినా కానీ అందరూ ఒకే విధంగా అయితే చదువుకోరు కదా. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంటుంది. చదువుకునేందుకు వస్తారు, మళ్ళీ కాస్త చదువుకుని మాయమైపోతారు. చదువుకునేందుకు వస్తారట, మళ్ళీ మాయమైపోతారు. ఎవరెత్తుకుపోతారు? మాయ. బాబా అంటారు, ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు తాము ఎలా వచ్చారో, మళ్ళీ తాము ఏ విధంగా పవిత్ర ప్రతిజ్ఞను చేపట్టారో తమ అనుభవాన్ని వినిపిస్తారు. పవిత్రత ప్రతిజ్ఞను చేసి మళ్ళీ ఒక్కసారైనా పద్ధతిగా అయితే చేసిన సంపాదన అంతా పోతుంది. మళ్ళీ అది లోపల తింటూ ఉంటుంది. అప్పుడు బాబాను స్మృతి చెయ్యండి అని వారు ఇంకెవ్వరికీ చెప్పలేరు. ముఖ్యంగా వికారాల గురించి అడుగుతారు. పిల్లలైన మీరు ఈ చదువును క్రమంగా తప్పకుండా చదవాలి. ఎలా చదవాలి? గుర్తొచ్చినప్పుడో, చదవాలనుకున్నప్పుడు, ఆలోచన వచ్చేప్పుడు అలా కాదు. మనం భోజనం ఎంత రెగ్యులర్గా అయితే తింటున్నామో చదువు కూడా అలాగే చదువుకోవాలి.
నేను మీకు కొత్త కొత్త విషయాలు వినిపిస్తాను అని బాబా అంటారు. మీరు విద్యార్థులు, మిమ్మల్ని భగవంతుడు చదివిస్తాడు. మీరు భగవంతుని విద్యార్థులు. ఇటువంటి ఉన్నతమైన చదువు ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. మురళి ఒక్కరోజు వినకపోయినా అబ్సెంట్ పడిపోతుంది. మంచి మంచి మహారథులు కూడా మురళిని మిస్ చేసేస్తారు. మంచి మంచి మహారథులు కూడా ఏం చేస్తున్నారట, మురళిని మిస్ చేస్తారు. మేము అన్నీ తెలుసుకున్నాం కదా, మురళిని చదవకపోతే ఏమవుతుందిలే అని వారు భావిస్తారట. బాబా అంటారు, అరే అబ్సెంట్ పడిపోతుంది, ఫెయిల్ అయిపోతారు. రోజు ఎటువంటి మంచి మంచి పాయింట్లు వినిపిస్తున్నానంటే అవి సమయానికి అర్థం చేయించడంలో చాలా ఉపయోగపడతాయి. నిజానికి వాటిని ఎలా ఉపయోగిస్తారు? ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు కదా, ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు అమృతాన్ని తాగాలి, శిక్షను ధారణ చేయాలి. బాబా అంటున్నారు, అమృతాన్ని తాగాలి, శిక్షలను ధారణ చేయాలి. ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. అబ్సెంట్ అయితే అవ్వకూడదు. ఇక్కడ బాబా అంటున్నారు, ఇక్కడ అక్కడ వెతికి ఎవరి నుండైనా తీసుకుని కూడా మురళిని చదువుకోవాలి. అది మమకారం. బాబా అంటున్నారు, మురళిని చదవాలి, తమ అహంకారం ఉండకూడదు కదా. బాబా అంటున్నారు, అరే భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు, అందులో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. ఎటువంటి పాయింట్లు వెలువడతాయంటే వాటి వల్ల మీ బుద్ధి లేక ఇంకెవరి బుద్ధి అయినా తెలుసుకోగలదు. ఆత్మ ఏమిటో, పరమాత్మ ఎవరో, పాత్ర ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవడంలో సమయం కావాలి. చివరిలో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి, అప్పుడే గుర్తుంటుంది. కానీ ఇప్పుడు అర్థం చేయించవలసి వస్తుంది. చివరిలో ఇదే స్థితి ఉంటుంది. బాబాను స్మృతి చేస్తూ వెళ్ళిపోవాలి. స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు కదా. బాబా అంటారు, మీరు ఎంతగా అయ్యారన్నది అర్థం చేసుకోవచ్చు. మేము ఎంత తయారయ్యాం, ఇంకా ఎంత తయారవ్వాలి, మా యొక్క పురుషార్థం ఏంటి, పురుషార్థం ద్వారా వచ్చే ప్రాలబ్ధం ఏంటి అనేది ఎవరికి వాళ్ళే అర్థం చేసుకోవచ్చు. బాబా చెప్తున్నారు, అపవిత్రులకు తప్పకుండా శక్తి తక్కువగా లభిస్తుంది. పాస్వీతానర్లుగా అయిపోయేవారు ముఖ్యంగా 8 రత్నాలే. వారు ఎటువంటి శిక్ష అనుభవించరు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇది ఎంత ఉన్నతమైన చదువు. తాము దేవతలుగా అవ్వగలరన్నది స్వప్నంలో కూడా ఉండదు. ఉందా ఎవరికైనా? బాబాను స్మృతి చేయడం ద్వారానే మీరు పదమా భాగ్యశాలిలుగా అవుతారు. దీని ముందు ఆ వ్యాపారాలు మొదలైనవి ఎందుకు పనికిరావు? ఏ వస్తువు పనికిరాదు, ఏది కూడా రాదు. అయినా కానీ చెయ్యాల్సిందే. పనికి రాకపోయినా కూడా ఉన్నంతకాలం అవసరం కదా, చెయ్యాలి. కానీ మోహం పెట్టుకోకూడదు. మేము శివబాబాకి ఇస్తున్నాము అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. అరే మీరైతే పదమాపతులుగా అవుతున్నారు కదా, ఇస్తున్నాము అన్న ఆలోచన వచ్చినట్లయితే భక్తి తగ్గిపోతుంది. మనుషులు మళ్ళీ తీసుకునేందుకే ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. మళ్ళీ తీసుకోవడం కోసం ఏం చేస్తారు? ఈశ్వరార్థం అని దాన పుణ్యాలు చేస్తారు. అది ఇవ్వడమేమీ కాదు. భగవంతుడైతే దాత కదా. భగవంతుడు ఎవరు? దాత. మనం ఇచ్చేదేముంది? ఆయనే మనకిస్తున్నారు. వారు మరుజన్మలో ఎంతగా ఇస్తారు? ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. భక్తి మార్గంలో అల్పకాలికమైన సుఖం ఉంది. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుతారు. ఏం చేస్తారు? అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని పొందుతారు. మరి రెడీ అయినా పొందడానికి అందరూ? బాబా ఏం చెప్తున్నారు? చదువుని మిస్ అవ్వకండి,
ఏదో ఒక రకంగా రోజు మురళి వినండి, యోగం చేసుకోండి, బాబా శ్రీమతానుసారం నడవండి. స్వయంగా భగవంతుడే వచ్చి నన్ను చదివిస్తున్నాడు. ఈ చదువు ద్వారా నేను దేవీ దేవతగా అవుతాను. నాలో దైవీ గుణాలు నిండుతున్నాయి. నేను ఇప్పుడు బాబ్ సమానంగా లక్ష్మీనారాయణులుగా అవ్వడానికి రెడీ అవుతున్నానని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇదే సంకల్పంలో ఉండండి. మన సంకల్పం శ్రేష్టంగా ఉంటే బాబా ప్రతి నిమిషం కూడా మనకి ఏం చేస్తారు? సహాయం చేస్తారనమాట. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు అమృతాన్ని తాగాలి, శిక్షలను ధారణ చేయాలి. స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు కావున ఒక్కరోజు కూడా మురళిని మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. అర్థమైందా? సెకండ్ పాయింట్, కోట్లాను రెట్ల సంపాదనను జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ కార్య వ్యవహారాలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా కదా. నిమిత్త భావం కదా. కోట్లాను రెట్ల సంపాదన జమ అవ్వాలి అంటే నిమిత్తంగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అన్నీ చేయండి, కానీ బాబాని స్మృతి చేయండి. వరదానము, ప్రసన్నత యొక్క ఆత్మీక పర్సనాలిటీ ద్వారా సర్వులను అధికారులుగా తయారు చేసే గాయన మరియు పూజ్యయోగ్య భవ అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎవరైతే సర్వుల సంతుష్టత సర్టిఫికెట్ తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు మరియు ఈ ప్రసన్నత యొక్క ఆత్మీక పర్సనాలిటీ కారణంగా ప్రసిద్ధమైన వారుగా అనగా గాయను మరియు పూజాయోగ్యులుగా పూజ జరుగుతుంది. బాబా అంటున్నారు, శ్రేష్టమైన వారిగా అవుతారు, గాయన యోగ్యులుగా అవుతారు మరియు పూజాయోగ్యులుగా అవుతారు. శుభచింతకులు ప్రసన్న చిత్తులైన మీ ఆత్మల ద్వారా సర్వులు ఎవరికైతే సంతోషపు ఆధారపు ధైర్యపు రెక్కల ఉల్లాస ఉత్సాహాల ప్రాప్తి కలుగుతుందో ఆ ప్రాప్తి కొందరిని అధికారిగా తయారు చేస్తుంది, కొందరు భక్తులు ఉన్నారు అని చెప్తున్నారు బాబా కదా. ఆ ప్రాప్తి ఏం చేస్తుంది? కొందరిని చదువుకొని ఉన్నత చదువుగా చదివిస్తుంది, లేదంటే కదా. బాబా ఏం చెప్తున్నారు? బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ? ఎందుకంటే ఈ చదువే ఏంటి? సంపాదనకి ఆధారం. ఎంత బాగా చదువుకుంటే అంత ఉన్నతమైన ప్రాప్తికి కూడా మీరు అధికారులుగా తయారవుతారు అంటున్నారు బాబా. స్లోగన్ను, తండ్రి నుండి వరదానమును ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనం హృదయపూర్వక స్నేహం. తండ్రి నుండి వరదానం యొక్క ప్రాప్తి చేసుకోవాలి అంటే దానికి సహజమైన సాధనం ఏంటి? హృదయపూర్వక స్నేహం. ఎవరితో ఉండాలి హృదయపూర్వక స్నేహం? బాబాతో ఉండాలి. ఎప్పుడైతే ఉంటుందో అప్పుడేమవుతారు? నెంబర్ 1గా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను కోట్లాండ్రెట్ల భాగ్యశాలి. నేను బాబా చెప్తున్నారు ఈరోజు స్వమానం సర్వప్రాప్తి సంపన్నాత్మను అనుకోండి. నేను సర్వప్రాప్తి సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి.